బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా ఓ బాణాసంచా అక్రమ వ్యాపారి బరితెగింపు తీవ్ర కలకలం రేపుతోంది. తాడేపల్లిగూడెం పట్టణ ప్రాంతాల్లో బాణాసంచా సేల్ పాయింట్ల ముసుగులో అక్రమ గొడవలు ఏర్పాటు చేయడంపై ప్రజల ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. తాడేపల్లిగూడెం పట్టణం నుంచి తాడేపల్లి వెళ్లే దారిలో ఉన్న ఈ అక్రమ గొడవలు ప్రమాదానికి కేంద్ర బిందువులుగా నిలుస్తున్నాయి. మహారాష్ట్ర లైసెన్స్ పేరుతో కేవలం 1500 కేజీల మేర అతనికి విక్రయ కేంద్రానికి మాత్రమే లైసెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ విక్రయ షాపుల్లో లక్షల కేజీల్లో బాణాసంచా అక్రమ నిల్వ పెట్టి సదరు వ్యాపారి ఏ జంకు లేకుండా గొడవల్లో చలామణి చేయిస్తున్నా ఫైర్ రెవెన్యూ సంబంధ అధికారులు చేష్టలు ఉడిగి చూడడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఇంకో పక్కన లోకల్ లైసెన్స్ పేరుతో గత ఏడాది వేరే వ్యాపారి పేరుతో ఉన్న లైసెన్స్ తీసుకుని అందులోనూ బాణాసంచా అక్రమ నిల్వలు సదరు ఇదే వ్యాపారి భారీ స్థాయిలో ఉంచినట్టుగా తెలుస్తోంది. అసలు ఆ విక్రయ షాపులకు లైసెన్స్ ఇంకా రెన్యువల్ కూడా కాలేదని సమాచారం. బాణాసంచా విక్రయ షాపులుగా ఉన్న ఆ 2 షాపుల్లోనూ లక్షల కేజీల్లో బాణాసంచా మందుగుండు సామగ్రి సదరు వ్యాపారి ఉంచాడని తెలుస్తోంది. 2 షాపులు పక్కపక్కన ఉండకూడదనే నిబంధనలకు విరుద్ధంగా సదరు రెండింట్లోనూ అక్రమంగా లక్షల కేజీల్లో బాణాసంచా అక్రమ నిల్వలు ఉంచాడని తెలిసింది. ఈ అక్రమ షాపులకు చేర్చి వాటి వెనుక ఏ విధమైన అనుమతులు లైసెన్సులు లేకుండా మరొక అనధికారిక గోడౌన్లోనూ భారీ ఎత్తున బాణాసంచా అక్రమ నిల్వలు ఉంచాడని సమాచారం. సేల్ పాయింట్ల ముసుగులో అక్రమ గొడవలు నిర్వహించడంతో పాటుగా అనధికారిక గొడవలలో లక్షల్లో బాణాసంచా అక్రమ నిల్వలు ఉంచడం, అందులో నాటు మందుగుండు సామగ్రి ఉంచడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే జరిగే పేలుడు ధాటికి చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే తాడేపల్లిగూడెం నుంచి జువ్వలపాలెం వెళ్లే రోడ్లో ఇదే వ్యాపారికి చెందిన అసలు ఏ విధమైన లైసెన్సులు అనుమతులు లేని బాణాసంచా అక్రమ గొడవలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే వ్యక్తి మరో 2 కోట్ల మేర అక్కడ అక్రమ బాణాసంచా నిల్వలుంచినట్లుగా రచ్చా మీడియా రహస్య స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైంది. ఆ అక్రమ గొడవలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది అతి త్వరలో ఆధారాలతో సహా మీ రచ్చా మీడియాలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది.